మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో చేరికూడి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చాలా శ్రద్ధగా దేవుని మాటలను వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నానండి. ప్రతి మాట కూడా దేవుని మాట కనుక ఆయన మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనిద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మొదటి తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలను మనం ఆలోచన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇప్పటి వరకు మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి సంరక్షించి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తిరిగి ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం మీ మాటలు వినటానికి అందరం కూడా సిద్ధపడుతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనస్సులను మీరు ప్రసాదించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా నాయన మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ, విన్న మీ మాటల ప్రకారంగా మేమందరం కూడా నడిచి మీ నామానికి మహిమ తెచ్చే వారముగా ఉండుటకు మీ సహాయం అందించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మనం చదివబడినటువంటి లేఖన భాగంలో మనం ఏమి సంపాదించుకోవాలో రాయబడి ఉంది. ఈ రాత్రి మనం వినబోతున్నటువంటి అంశ భాగం మంచి సంపాదన అనే అంశాన్ని విందామండి. మంచి సంపాదన. ఈ భూమి మీద మనుషులు ఎన్నో సంపాదిస్తూ ఉంటారు. పొలాల సంపాదన, స్థలాల సంపాదన, కాబట్టి డబ్బు సంపాదన, బంగారం సంపాదన, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి సంపదలు. వీటన్నిటిలో మనకు తెలిసినటువంటి సంపదలన్నిటిలో కూడా ఎంతో కష్టం, ఎంతో ప్రయాస, ఎంతో భారం కనపడుతుందండి. సంపాదనలనే ఓరగనే వచ్చేది. చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి. మరి మంచి సంపాదన ఏంటి? ఈ రాత్రికాల సమయంలో చూద్దాం. మనం అనుకుంటున్నటువంటి ఈ సంపదలేనా మంచివి, లేక దేవుడు ఇంకా వీటినైనా మంచి సంపాదన అని తెలియపరుస్తూ ఉన్నాడా? చూస్తే పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని చెప్పడం ఇక్కడ? తిమోతికి రాసిన మొదటి పత్రికలో చివరి అధ్యాయం అనగా 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. ఏమండి? వేటిని విసర్జించాలి అనేది ఒక ప్రశ్నగా మనకు కనపడుతుంది. ఎందుకంటే నీవైతే వీటిని విసర్జించాలి అన్నాడు దేవుడు. వేటిని విసర్జించాలో పై వచనంలో చెబుతాడు. 10వ వచనంలో మనకి క్లియర్గా మనకు కనపడుతూ ఉంటుంది అన్నమాట. ధనాపేక్ష అను అది సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి అసలు విశ్వాసము నుండే తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది అనే మాటలు కనపడతాయి. వాటన్నిటినీ విసర్జించాలి క్రైస్తవుడిగా మనమని దేవుని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు మానవుని ఆకర్షిస్తున్నది,
మనిషి కావాలనుకుంటుంది, మనిషి మనసంతా దేని మీద ఉంది అని మనం ఆలోచిస్తే మనకు బాగా తెలుసాడు. దేని మీద ఉందమ్మా? మనిషి ఆలోచన లేచిన దగ్గర నుండి పండుకోబోయే వరకు మనిషి దేనిని సంపాదించాలనుకుంటున్నాడంటే డబ్బు. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఏమంటే సంపాదించుకోవాలి, తినడానికి ఉండడానికి అవసరమే, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, అంతకన్నా ఎక్కువ ఇద్దరు అన్నారు భక్తులే. ఇచ్చేవరకు నిన్ను దూషిస్తానేమో అంటాడండి సొలొమోను గారు. ఎక్కువ ఏదైనా నాకు అంటాడు. తగు మాత్రం ఇవ్వు అని కోరుకున్న భక్తులు మనం బైబిల్ చరిత్రలో చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు ఎంత ఇచ్చినా ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో చేయాలని, ఇంకా ఏదో సంపాదించాలని మనిషి ఆలోచన విధానం డైవర్ట్ అయిపోయిందండి. దేవుడు సంపాదించుకోమన్నా మంచి సంపాదన గురించి ఏమో మర్చిపోయారు. ఉపయోగం లేని దాని కొరకు ఆల్రెడీ ఎన్నో పనులు పెట్టాడు దేవుడు, ఆయన బ్రతికిస్తాడు ఆల్రెడీ. అలాగని పని చేసుకోవద్దని ఆయన ఏం చెప్పాలి. కష్టపడి చెమట వచ్చి ఆహారం తింటావు, ఖచ్చితంగా పని చేసుకుంటావు, తినాలి. తినడం కొరకు నువ్వు ఏదో ఒకటి చేస్తావు, ఎలాగో బ్రతుకుతావు, తప్పేం కాదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అనే మాటలు కూడా కనపడతాయి. కాబట్టి ఆలోచన చేద్దాం. కొన్ని సంగతులు ధన సంపాదన గురించి ఈరోజు ఎన్నో వ్యాపారాలు, ఎన్నో పనులు, ఎన్నో ఉద్యోగాలు, ఇవన్నీ ఎందుకయ్యా ఇంత ప్రయాస అంటే ధన సంపాదనే. దీని మీద మనిషి దృష్టి సాధించాడు. ఎలాగైనా సరే సంపాదించాలనుకుంటున్నాడు, ఎంతో ప్రయాసపడిపోతూ ఉన్నాడు. కానీ బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం ఈ రాత్రి. మంచి సంపాదన ఏంటి? వీటన్నిటిలో డబ్బా, బంగారమా, స్థలాల, పొలాల, వెండ, ఏంటి అసలు? ఏ సంపాదన మంచి సంపాదన? దేనిని మంచి సంపాదనని దేవుడు రాయించాడు అనే సందర్భాలను మనం చూసి వాక్య భాగాన్ని సమయానికి మనం ముగించుకుందాం. చదివినటువంటి లేఖన భాగంలో చూస్తే ఇక్కడ కొన్ని మంచి సంపాదనలు కనపడుతున్నాయి. కొన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఒకటి ఏంటంట? నీతిని అన్నాడు. మొట్టమొదటి ఏంటంటే సంపాదించాల్సింది నీతిని. నీతి అంటే ఏంటమ్మా? నీతి అనగా దేవుని వాక్యమే అనే సందర్భాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. ఒక మాట కాదు, చాలా సందర్భాల్లో దేవుడు రాయించాడు. నీతి అనగా దేవుని వాక్యము. నీతిని ఏం చేయాలంట? మనం సంపాదించుకోవాలట. డబ్బు సంపాదించడానికి ఉదయం 8 గంటలకు ప్రారంభమైతే పని, జాబ్ ఏదైనా సరే, మళ్ళీ 8 గంటలకు అయిపోతే డ్యూటీ, సాయంత్రం 5, 6 అవుతుంది. అంటే 8 గంటలు ఖచ్చితంగా డ్యూటీ చేయాల్సిందే. ఏ పనికైనా చేస్తేనే మన కూలి సంపాదన. మరి వాక్యాన్ని, నీతిని సంపాదించుకోవాలి అనే మాటలు మనకు లేఖనాల్లో కనపడుతున్నాయి. మొట్టమొదటి ఏం సంపాదించుకోవాలట? నీతిని. ఏమాత్రం సంపాదించుకుంటున్నాం మనం నీతిని? ఎంతవరకు సంపాదించాం మనం నీతిని? సంపాదించుకోవడానికి కూడా ప్రయాసపడాలి కదండి. మరి డబ్బు సంపాదించడానికి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రయాసపడితే కానీ డబ్బులు మనం సంపాదించుకోలేనప్పుడు మరి నీతిని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఎలా సంపాదించుకోవాలి? చాలా కష్టపడాలండి. నీతిని సంపాదించడం అంటే ఆషామాషి కాదు. దీని వెనుక కూడా ప్రయాసం ఉంది. కష్టపడాలి. కష్టపడి నీకు దేవుడిచ్చిన ఈ అవయవాలు, ఈ కంటిని దేవుని పని కొరకే ఉపయోగించాలి. ఎక్కువగా బైబుల్ చదువుతూ ఉండాలి. ఈ నీతి నీ మైండ్లోకి రావాలి, నీ హృదయంలోనికి వెళ్ళాలి. నీ లోపల ఉన్నటువంటి కల్మషాన్ని శుభ్రంగా కడగాలి. ఈ నీతిని సంపాదించుకోగలుగుతున్నామా? ప్రతిరోజు ఆలోచన చేద్దాం. ఎక్కువగా వినాలి. వినుట వలన కూడా విశ్వాసం కలుగును అనే మాటలు మనకు కనపడతాయి. వినవచ్చు, చదవచ్చు, చెప్పవచ్చు, ఏమండి వాటి ప్రకారంగా నడవచ్చు. ఇది నీతిని సంపాదించుకోవడం అంటే. మనం నీతిని సంపాదించుకునే పనిలో ఉన్నామా లేదా? ఇది మంచి సంపాదన అన్నాడు. డబ్బు సంపాదించడానికి ఎన్నో స్కెచ్లు వేస్తూ ఉంటాం, ఎన్నో ప్లానింగ్ చేస్తూ ఉంటాం, ఎన్నో తెలివితేటలు చూపిస్తూ ఉంటాం. మరి దేవుని వాక్యాన్ని సంపాదించడానికి ఏం ఉపయోగిస్తున్నాం? అసలు బ్రెయిన్ ఇచ్చింది ఎవరండి? బ్రెయిన్
బ్రెయిన్ ఇచ్చింది ఎవరు? ఎవరు అనుకున్నాం? మీ అవయవములు మీ సొత్తు కాదు అనే మాటలు బైబిల్లో ఉన్నాయండి. దేవుని సొత్తు. ఈ అవయవాలన్నీ మనవి కాదు, ఆయన మనకి ఇచ్చాడు అనే మాటలు కొరింథీ పత్రికలో క్లియర్గా రాసి ఉన్నాయి. ప్రతి అవయవం కూడా దేవునిదే. దేవుని అవయవాలు దేవుని కొరకు ఉపయోగిస్తే ఏమంటే నీకు మంచి సంపద వచ్చింది. అది కూడా వాక్యం కొరకు, వాక్యం చదువుట కొరకు, వినుట కొరకు, చెప్పుడు కొరకు, వాటి ప్రకారంగా నడుచుకున్నట్టు. ఇది చాలా మంచి సంపద అంటే. రెండవ సంపద చదువమ్మా. ఏంటంటే రెండవది భక్తిని అనే మాట కనపడుతుంది. భక్తి అనగానే కాబట్టి బైబిల్ చరిత్రలో భక్తులు మనకు కనపడతా ఉంటారండి. రకరకాల భక్తి జీవితాలు దేవుని వాక్య భాగాల్లోనే మనకు కనపడుతూ ఉంటుంది. మన భక్తి ఎలా ఉంది అనేది ఏమంటే ఇస్కరియోతు యోధా భక్తి, గేహజీ భక్తి, ఆకాను భక్తి ఏమంటే ఆలోచన చేద్దాం. వీళ్ళు కూడా భక్తే. మరి యోగు భక్తి, దావీదు భక్తి, సొలొమోను భక్తి, ఇక కొత్త నిబంధనకు వచ్చేది అపోస్తలుడైన పౌలు గారి భక్తి. చూడండి, భక్తిలో కూడా రకరకాల భక్తి జీవితాలు ఉన్నాయి. నామకార్థంగా భక్తి కొనసాగించేవారు ఉంటారు. ఏదో దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక వెళ్ళాలి అనే భక్తి. ఖచ్చితంగా నేను నా దేవుని కొరకు బ్రతకాలి అనే భక్తి కూడా ఉందండి. వెళ్ళాలి అనే భక్తి కాదు. వెళ్ళినందువల్ల ఉపయోగం ఏమి? నేను ఖచ్చితంగా పనికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, వెళితే ఉపయోగం ఏమైనా ఉంటుందా? పని చేస్తే వస్తుందా సంపద? వెళ్ళాలి అని వెళ్ళినంత మాత్రాన్ని మనకు సంపద రాదు, డబ్బు రాదు. మరి ఎప్పుడు వచ్చింది? కష్టపడి పని చేస్తేనే ఇచ్చేది. వెళ్ళాలి అని అన్నంత మాత్రాన్ని, వచ్చినంత మాత్రాన్ని మనం సంపాదించుకోలేమండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? వినాలి, చదవాలి, కష్టపడాలి కదండి. అప్పుడు ఈ సంపద నీకు ఖచ్చితంగా లభ్యమైంది. ఏంటది? భక్తి. ఇక మూడవ సంపద చూద్దాం. మూడవది ఏంటమ్మా? విశ్వాసము అనే ఒక సంపద ఉన్నది. విశ్వాసం అనేది కూడా సంపదేనా? సంపాదనే. ఇవన్నీ మనం సంపాదించుకోవాల్సినవి. డబ్బు, బంగారం, పొలాలు, స్థలాలు, వీటిని సంపాదించుకోవాలి. ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల ఆలోచన ఏంటో చెప్పండి. ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, ఇద్దరు కొడుకులు అనుకోండి, తల్లిదండ్రుల ఆలోచన ఏంటి అమ్మా? ఇంటలేదా వాక్యం? ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల ఆలోచన ఏంటి అంటున్నా? అరే, పెద్దోడికి ఇల్లు ఉంది కానీ చిన్నోడికి ఇల్లు లేదు. ఇద్దరికి ఇల్లు కట్టాలి, ఇద్దరికి పొలాలు కొనాలి, ఇద్దరికి న్యాయం చేయాలి. ఇది తండ్రి ఆలోచన, తల్లి ఆలోచన. తప్పేం కాదు, మంచి ఆలోచనే. కాకపోతే ఇద్దరికి వాక్యాన్ని పంచివ్వాలి, ఇద్దరికి వాక్యాన్ని బాగా నేర్పించాలి, ఇద్దరిని దేవునికి ఉపయోగపడేలా పెంచాలి అనుకునే సంపద ఉందా ఈరోజు? స్థలం ఖచ్చితంగా కావాలంటే స్థలాలు కొనేసేస్తాం, ఇల్లు కొనుక్కొచ్చేస్తాం, ఇల్లు కట్టేసేస్తాం. మరి వాడు ఎలా పెరుగుతున్నాడు? వాడి జీవిత విధానం ఏంటి? పెద్ద అయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి? అసలు వాడు తాగుబోతు అవుతాడో, లేకపోతే వ్యభిచారం అవుతాడో, జోదగాడు అవుతాడో, అసలు ఏమైపోతాడో? చిన్ననాటి నుండే పునాది వేయాలని దేవుడు చెబుతుంది. అదే బాల్య దినములు ఏంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అంటాడు. బాల్య దినములోనే పిల్లలకు పరిచయం చేయాలి దేవుడిని. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఏంటంటే సంపద విశ్వాసం. ఎలా ఉందండి మన విశ్వాసం? విశ్వాసం అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అనేది ఉన్నది. చూసి నమ్మిన వారు కొంతమంది ఉన్నారు, చూడకుండా నమ్మిన వారు. ఇప్పుడు మనం ఎంతకి చూసి నమ్మేమా, చూడకుండా నమ్మేమా? మనం చూసి నమ్మిన వాడు, చూడకుండా నమ్మిన వాడు. మనం చూడటం లేదు, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని నమ్మాం, వాక్యాన్ని బట్టి మన మనసు పొందాం. చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడండి దేవుడు. ఈ నమ్మకం కూడా, ఈ విశ్వాసం అనేది లోక సంబంధమైనదై ఉండకూడదు. విశ్వాసంలో కూడా రెండు రకాలు ఉన్నాయండి. అయ్యా నాకు ఆరోగ్యం ఇస్తే నేను దేవుని సన్నిధికి వస్తా. ఇదేం విశ్వాసం? ఆరోగ్యం ఇస్తే వస్తావా? ఇచ్చినంతకాలం ఏం చేశా? ఆరోగ్యం ఉన్నంతకాలం ఏం చేసావు? దేవునికి ఉపయోగపడ్డావా? లేదు, అయ్యా నాకు ఉద్యోగం ఇస్తే దేవుని సన్నిధికి వస్తా. ఉద్యోగం ఇవ్వకపోతే రావా? అవయవాలు ఇచ్చినందుకు
రోజు బ్రతకడానికి గాలి ఇస్తున్నందుకు, రోజు బ్రతకడానికి అవసరమైన ఎండేస్తున్నందుకు, రోజు నీకు అవసరమైన ఆహార పదార్థాలు ఇస్తున్నందుకు, మరి దానికి ఏంటి? ఇన్ని ఇచ్చినా కానీ ఇంకా ఏదో ఇస్తే నేను వస్తా. ఇది ఒక విశ్వాసం అండి. అంటే ఎందుకు ఎన్ని చెబుతున్నానంటే ఇలాంటి విశ్వాసాలు కూడా మన మధ్యలో ఎన్నో మనం వింటున్నాం, చూస్తున్నాం, ఏమంటే మనకు కనపడుతున్నాయి. విశ్వాసాల్లో రెండు రకాలు. దేవుడు ఏదో చేస్తే నేను దేవుని దగ్గరికి వస్తాను అనే విశ్వాసం కాదు. ఈ లోక సంబంధమైనవి ఆశించి దేవుని నమ్మడం కాదు. ఆయన మనకు ఖచ్చితంగా కంటికి కనబడని వాటిని ఇస్తాడండి. కంటికి కనబడని వాటిని ఇవ్వబోతున్నాడు ఆయన. కంటికి కనబడని ఏంటో తెలుసా? పరలోకం అంటే. కంటికి కనపడుతుంది, కనపడుతుందా? పరలోకం 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 అని చెప్పుకుంటాం. ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఎలా ఉందో రాశాడు దేవుడు. ఎంత వైభవంగా ఉంటుందో రాశాడు దేవుడు. కానీ ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలో కూడా రాశాడు. ఎలా బ్రతకాలో కూడా రాశాడండి. విశ్వాసం అనేది పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగినదై ఉండాలి. అయ్యా, నేను పరలోకానికి వెళ్ళడానికి నేను ఎలా నడవాలి? నేనేం మార్చుకోవాలి? నేను వేటిని తీసేసుకోవాలి? ఇది ఈ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ లోక సంబంధమైనటువంటి విశ్వాసం ఇది తాత్కాలికమే, కొద్ది కాలం ఉంటాం. శాశ్వతంగా ఉండాల్సిన లోకం అటు పరలోకం, మరొకటి నరకం. ఆలోచన చేద్దామండి. విశ్వాసం ఇంకొక సంపాదన చెప్పమ్మా. ప్రేమ అనే సంపాదన. ఇది కూడా సంపాదన అండి. అసలు చివరాగా నిలిచేది ఇదేనంట, ప్రేమే. దేవుని ఎదుట మనం నిలవబడినప్పుడు ఆయన చూసేది మనలో ఉన్న ప్రేమేనండి. ప్రేమ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది మన సహోదరులను ప్రేమించే విషయంలో కావచ్చు, మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో కావచ్చు, శత్రువులను ప్రేమించే విషయంలో కావచ్చు, ఏమంటే తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో కావచ్చు, అన్నదమ్ములను ప్రేమించే విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇంకా అత్త కోడలు, ఏమంటే అత్తను ప్రేమించే విషయంలో కావచ్చు, కోడలను ప్రేమించే విషయంలో, ఎన్నో రకాల ప్రేమల మధ్య మనం ఉన్నాం. ఎన్నో ప్రేమలు మన చుట్టూ ఉన్నాయి. ఈ ప్రేమ కూడా చాలా అవసరం. దీనిని సంపాదించుకోవాలట. ఇవన్నీ సంపాదించుకోవాల్సినవి. రియల్గా ప్రాక్టికల్గా మనం చేసి చూపించాలన్నమాట దేవునికి. అప్పుడు దేవుని దగ్గర మనం సంపాదించుకున్నట్టు. ప్రేమిస్తూ ఉన్నాం అనుకోండి, మనల్ని దూషించిన వారిని కూడా, మనల్ని ద్వేషించే వారిని కూడా అస్సలు నచ్చదండి మనకి. మనం ద్వేషించే వారిని ప్రేమించడం అంటే చిరాకు ఎక్కువ మనకి. యేసు ప్రభు ఏమనుకోవాలంటే చెంపగా పెట్టి కొడుతున్నారంటాడు ఆయన. చెంప మీద ఉన్నటువంటి వెంట్రుకలు పెట్టుకొని దిగుతున్నారంటాడు. ఏమన్నా మరి ఆయన ఏమన్నా అన్నాడా? కనీసం బదులు మాటైనా కూడా పలకలేదని ఉందండి లేఖనంలో. తర్వాత ఆయన నమ్మినటువంటి శిష్యులు కొడుతున్నా కానీ తల దించుకున్నారు తప్ప ఏం మాట్లాడలేదు. అలాంటి వాళ్ళ గురించి ఎందుకు రాయబడిందంటే వెంటనే కాదు, మన జీవితం అలా మార్చుకోవడానికి. మార్చుకున్నప్పుడే మనం పరలోకపు అంచుల్లోకి వెళుతున్నామని అర్థం. మన జీవితం మనం చనిపోయేలోపు అలాగే మారాలి. భక్తుల జీవితంలాగా మారితేనే పరలోకానికి వెళ్తామండి. బాప్తిసం పొందేసాం పరలోకం వెళ్ళిపోతామంటే కుదరదు. సంపాదించుకోవాల్సినవన్నీ సంపాదించుకోవాలిగా. దేవుడు సంపాదించుకోమన్నవి మంచి సంపాదన. ఇది ఏంటంట? ప్రేమ. ప్రేమించే విషయంలో మనం ఎలా ఉన్నాం? మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, అది అన్ని జనుడు కూడా చేసే పని. ప్రభుని నమ్మనోడికి మనకు తేడా లేదు. మనల్ని ప్రేమించడం ప్రేమించడం, మనల్ని ద్వేషించడం ద్వేషించడం చేసే పని ఎవరితో తెలుసా? అది ప్రభువును గుర్తెరగిన వాడు అన్ని జనుడు చేసే పని. కానీ ప్రభువు నమ్మిన వాడు చేయాల్సిన పని చెప్పాడు కదా యేసు ప్రభు మత్తయి సువార్తలో. మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చెయ్యి, మీ శత్రువులను ప్రేమించండి. ఇది యేసు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి బోధ. ప్రేమ విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది కూడా, దీనిని సంపాదించుకున్నామా అనే విషయాన్ని కూడా ఆలోచించి తర్వాత చదవమ్మా. ఓర్పు ఇది కూడా చాలా అవసరం అండి. తొందరపడి ఒక మాట అన్నాడు అనుకోండి భక్తే, ఏమండి భార్యని అనే హక్కు ఉందా లేదా? ఎవరంటారు నీకు భర్త అనక? భార్య అందనుకోండి ఒకవేళ భర్తని, భార్యకి కూడా అధికారం ఉంది కదా. అలాగని ప్రతి దానికి చీటికి వాటికి ఏమంటే ప్రతి చిన్న విషయానికి అనడానికి లేదు. మళ్ళీ కారణం ఉండాలి ప్రతి దానికి కూడా.
కారణం లేకుండా ప్రతిదానికి అనడానికి లేదండి. కారణం ఉంటే ఖచ్చితంగా ఇద్దరికి హక్కు ఉంది. అలాగని ప్రతి విషయంలో కూడా ఓర్పు లేకుండా, సహనం లేకుండా మనకు ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. ఓర్పు అనేది కూడా సంపాదించుకోవాలట. ఇవన్నీ మనం సంపాదించుకోవాల్సినవి. ఇంకోటి చూడమ్మా, సాత్వికము. సాత్వికం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి వాడు తెలుసండి? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అంటాడండి. మత్తయి సువార్త 11:29లో ఉండిద్దన్నమాట. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అంటాడు. యేసు ప్రభు సాత్వికుడిగా బ్రతికాడు. సాత్వికుడిగా బ్రతకగలిగాడండి. ఆయన కొట్టిన వారిని కొట్టడం లేదు, తిట్టిన వారిని తిట్టడం లేదు, అవమానపరిచిన వారిని అవమానపరచడం లేదు, మొగాన ఉమ్మి వేసిన వారికి తిరిగి మొగాన ఉమ్మి వేయడం లేదు. వేసాడండి. చేతుల్లో సేవలు నాటేవారిని క్షమించన్నాడండి. అసలు వీరేమి చేస్తున్నది వీరికి తెలియదయ్యా. యేసు అసలు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఏం చూపించాలనుకున్నాడండి ఆయన మనకి? సాత్వికం ఎలా నడుచుకోవాలో సాత్వికంతో ప్రజలతో ఏమంటే నేర్పిస్తున్నాడండి. ఎంతో సాత్వికమైనటువంటి మనసుతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు నడుచుకున్నాడు. మోషే గారు తెలుసు కదండి అందరికీ. మోషే గారి గురించి కూడా రాయబడింది బైబిల్లో. మోషే అంతా మిక్కిలి సాత్వికుడు అనే మాట్లాడతాడు. మోషే గారు మామూలుడు కదండి. సాత్వికుడిగా మారక ముందు మహాకోపిష్ట అయిన తెలుసు కదా అందరికి. గొడవ జరుగుతూ ఉంటే ఏమంటే ఏం చేస్తాడండి? ఒకే ఒక్క దెబ్బండి తలకాయ కిందకు పెట్టి 2 కాళ్ళ పైకి పెట్టి గుద్దితే ఇసుకలోకి దూసుకుపోతాడట. చాలా కోపం అయింది, మనిషినే చంపేస్తాడు ఆయన. అలాంటి కోపం ఉన్నవాడే దేవుని ఆలోచనను గుర్తిరిగిన వాడిగా సాత్వికుడిగా మారిపోయాడు. సాత్వికమైనటువంటి మనస్సు చాలా అవసరమండి. చదవండి ఇప్పుడు. సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. ఇది ఊరకనే వచ్చే కాదు, ఇవి సంపాదించుకోవడానికి ప్రయాసపడితే వస్తాయట. అర్థమైందమ్మా? ఊరకనే వచ్చేస్తే ప్రయాసపడాలి వీడి కోసం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును 6. ఈ 6టిని సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నాడా? వీటిని సంపాదించుకోవడానికి ఏమాత్రం ప్రయాసపడుతున్నారా ఈరోజు మనుషులు? వీటిని సంపాదించుకోవడానికి వీటిని సంపాదన మాకెందుకు కదా? వాడు మమ్మల్ని ఎట్లన్నారు అసలు? రాని చర్చికి వెళ్ళాలి అసలు. అర్థమైనా? వాడంటే నువ్వు చర్చికి వస్తే ఎవరి మీద అడుగుతావు ఎక్కడ? అమ్మా, నా కోసం వస్తున్నావా, దేవుడి కోసం వస్తున్నావా, నీ కోసం వస్తున్నావా? ఎవరి కోసం రావాలి అసలు చర్చికి? ఎవరిదే చర్చి? నీదే నాదే? ఎవరిదే కాదు. దేవునికి భయపడి రావాలి నువ్వు. దేవునికి నీకు ఉన్న మధ్య ఆ బంధం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుబంధం. అది చిన్న మాటకే నేను అక్కడికి రాను, ఎక్కడికి రాను, నన్ను వాడి పిలవలేదు, వీడి పిల్లలు అలుగుతున్నామంటే అసలు వీటిని సంపాదించుకోవాలనే ఆలోచన మనిషికి ఉన్నంతరా? ఉందండి. ఉంటే ఇవన్నీ రావసలు. ఏ మాట నీ నోట రాదండి, దేవుని వాక్యం తప్ప రెండోది నీ నోట రాకూడదు. ఇక ఎన్ని వచ్చినా కానీ ఉంటాయి, రకరకాలు ఉంటాయండి. చనిపోయేలోపు 1,00,000 ఉంటాయి మనుషులకే. మనుషుల మధ్య కదా ఉండేది ఏమైనా కానీ. అదే కుటుంబంలో భర్త భార్య మధ్య ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, కొట్టుకున్నారనుకోండి అందరు వాళ్ళకి ఏమవుతారు చెప్పండి మళ్ళీ? మా అసభ్రాన్యనిక ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు దాకా ఉంటారు? మా ఉంటారా? ఉంటారా? 1 రోజు 2 రోజులు, మహా ఉంటే 1 వారం రోజులు నీ పెట్టుండగా తర్వాత రావాల్సిందేనా? వచ్చేస్తున్నాం. సంఘం విషయంలో ఎలా ఉంటున్నాం ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వీటిని సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే మనం కష్టపడాలి, ప్రయాసపడాలి అని బైబిల్ గ్రంథం చెబుతుందండి. వీటిని సంపాదించుకున్నటకు ప్రయాసపడము అనే మాట చూస్తున్నాడు. ఎన్ని చెప్పుకున్నాము ఇప్పటి వరకు? మనం సంపాదించుకోవాల్సినవి 6. ఒకసారి చెప్తారు ఏంటో? 1 నీతి అంటే దేవుని వాక్యమును జాగ్రత్తగా ప్రయాసపడి సంపాదించుకోవాలనేది. కష్టపడి బైబిల్ చదువుకుంటే నీకు వచ్చేసింది. 2
భక్తిని, నీ భక్తి జీవితం ఎలా ఉంది, సంపాదించుకుంటున్నావా? 3 విశ్వాసమును, 4 ప్రేమను, 5 ఓర్పును, 6 ఏంటట సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అన్నదండి. 6 మాటలు మనం చూసాం. 7వ మాట చూద్దాం. చూడండి 7వ మాట, మరొక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి వచ్చిన చదువుతామండి. 39వ వచ్చిన. అయితే మనము నశించుటకు వెనకదీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. దేన్ని రక్షించుకోవడానికి అంటే ఆత్మను రక్షించుకొనుటకు, లేక ఆత్మను సంపాదించుకొనుటకు. ఎన్నో ఆత్మలు ఉంటాయండి, పాడైపోతున్నాయి. మన కుటుంబంలోనే ఉంటాయి. ఏమండి, మన కుటుంబంలో దేవునికి దూరంగా ఉన్న ఆత్మలు. మరి ఎవరు పట్టించుకోవాలి వాళ్ళని? జ్వరం వస్తే వెంటనే పట్టించుకుంటాం. వాళ్ళు పట్టించుకుంటాం లేదా? జ్వరం వచ్చినా, తలకాయ నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఒంటి నొప్పులు వచ్చినా, ఏ నొప్పి వచ్చినా వెంటనే పట్టించుకుంటాం. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం, ఇంజక్షన్ చేపిస్తాం, సెలైన్ పెడతాం. లేచి తిరిగి సంతోషంగా హ్యాపీగా ఆడుకున్న దాకా నిద్ర పట్టదు మనకి. మరి ఆత్మకు రోగం వచ్చిందట. ఏంటి, ఆత్మ కూడా రోగాలు ఉంటాయా? ఆత్మకు ఏమో రోగం ఉంటుంది చెప్పండి. శరీరానికి ఏమో జ్వరాలు, తలకాయ నొప్పులు, రకరకాల రోగాలు. మరి ఆత్మకు పట్టిన రోగం ఏంటి? ఆత్మకు కూడా రోగం ఉందా లేదా? ఏం రోగం అమ్మా ఆత్మకున్న రోగం? పాపం అనే రోగం పట్టింది ఆత్మకి. మరి ఈ రోగం నుండి విడుదల చేయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. పిల్లలకు పట్టింది అనుకోండి రోగం, ఎవరు పోగొట్టాలి ఇప్పుడు ఆ రోగాన్ని? ఎవరి బాధ్యత? నువ్వే టీచర్వి, నీ బిడ్డలకు నువ్వే టీచర్వి, నువ్వే నేర్పించుకోవాలి. చెప్పాడు కదండి ద్వితీయోపదేశకాండంలో, తల్లిదండ్రులకి చెప్పాడు ఆ మాటలన్నీ కూడా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, వాడు కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకునేటప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చే మాట్లాడాలంట. దేవుని వాక్యాన్ని గూర్చే మాట్లాడాలనే మాటలు కనపడతాయి మనకి. వాడు పాడైపోతుంటే, పాపంలో పెరుగుతుంటే, ఏమంటే జలసాగా బ్రతుకుతుంటే, హ్యాపీగా ఉంటున్నాం అనుకోండి, వాడు పెద్దవాడిన తర్వాత ఏమంటే ఎలా తయారవుతాడు? అలాగే తయారవుతాడు అనమాట. మన కాలం ముందు ఎంతోమందిని చూస్తున్నాం తయారైన వాడిని. మన బిడ్డలు కూడా అదే పరిస్థితి అయిపోతాడు ఖచ్చితంగా, నువ్వు పట్టించుకోకపోతే. అందుకే దేవుడు అన్నాడు ఇక్కడ, ఏం సంపాదించుకోవాలట? నశించుటకు వెనుకదీయ వారము కాము, ఆత్మను రక్షించుకొనుటకు లేక సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చూసారు కదా, విశ్వాసం ఏంటట? ఆత్మను సంపాదించుకోవాలి అనే విశ్వాసం అంటండి. ఎలాగైనా సరే ఒక ఆత్మనైనా సంపాదించుకోవాలి అనే విశ్వాసం అంటండి. చూడండి, ఒక్క ఆత్మనైనా సంపాదించాలనే ఆలోచన ఉందా? నీ ద్వారా, నా ద్వారా ఒక్క ఆత్మనైనా ఖచ్చితంగా రక్షించాలి, సంపాదించాలనే ఆలోచన. మంచి సంపాదన అండి ఇది కూడా. ఈ రాత్రి మనం వింటున్నటువంటి అంశ భాగం మంచి సంపాదన. మంచి సంపాదనలో 7వ మాట, ఏం సంపాదించాలట? ఆత్మను. నీ కుమారుడు ఆత్మను సంపాదించు. చిన్ననాటి నుండి వాక్యాన్ని బాగా నేర్పి, ప్రార్థన బాగా నేర్పి, దేవుని కొరకు నిజాయితీగా పెంచి భక్తి జీవితాన్ని కొనసాగించి, ముందు మనం సరైన క్రమంలో ఉండాలి. మన మాట తీరు, మన ఆలోచన, మన నడక, మన పడక అన్నీ గమనిస్తారని మన బిడ్డలు. ఖచ్చితంగా మనల్ని చూసేవాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. నువ్వేం నేర్పించే పని. యెహోవా స్వార్థలో రాయబడి ఉంటుంది కదండి, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అది తప్ప వేరే ఏది నేర్చుకోడట. మనం చేసేది చూసి నేర్చుకుంటారు పిల్లలు ప్రాక్టికల్గా. మనం బైబిల్ చదువుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఆటోమేటిక్గా బైబిల్ చదవడం ప్రారంభిస్తారు. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, చిన్ననాటి నుండి నేర్పించాలి. అది ఎప్పుడు మొక్కై వంగనిదే మానైతే వంగిద్దా? అది మొక్కగా ఉన్నప్పుడే జరగాలి. ఇక మానైన తర్వాత నువ్వు వంశాలన్న వంగదు. ఇక ఏం చేయాలి? కాబట్టి ఇక మన వల్ల కాదు అనమాట. ఇక అందుకే దేవుడు చెబుతుంది, చిన్నతనంలోనే జరగాలి ఇదంతా.
అప్పుడు మన లైన్లోకి వస్తాను, దేవునికి ఆ అడుగు మార్గంలోకి వచ్చేస్తారన్నమాట. చూద్దాం. ఒక ఆత్మనైనా సంపాదించాలి అని ఆలోచన. ఇది మంచి సంపాదన. ఈ సంపాదన గురించి కూడా ఆలోచించాలి. నువ్వు కష్టపడి వాక్యమే చెబుతావు, చెప్పేవాళ్ళ దగ్గరికి నువ్వు కష్టపడి తీసుకుని వెళ్తావు, నీకు వాక్యాన్ని వినిపిస్తావు, నువ్వే చెబుతావు, నువ్వు ఎలాగైనా ప్రయాసపడు. చేయాల్సింది ఒక్క ఆత్మనైనా నువ్వు చనిపోయేలోపు, ఏదో ఒకరు చనిపోతామని, చనిపోయేలోపు ఏం చేయాలంటే ఒక్క ఆత్మనైనా నీ బాధ్యతగా నువ్వు ఖచ్చితంగా సంపాదించాలి. సంపాదిస్తావా? ఒక్కనైనా ₹1,00,000 సంపాదించాలనుకున్నాను, టార్గెట్ చేసేవనుకోండి, సంపాదిస్తావా లేదా అమ్మా? సంపాదించమా? ఖచ్చితంగా సంపాదించగలుగుతాం టార్గెట్ చేస్తే. ఒక ఆత్మను సంపాదించడానికి ప్రయాసం అసలు ట్రై చేయాలి కదా ముందు. అయ్యా దేవుణ్ణి నమ్ముకుంటా చెప్పాలి నోరు విప్పి అసలు ప్రయత్నం చేస్తే కదండి అసలు అర్థమయ్యేది. అదే దేవుడు ఒక్క ఆత్మనైనా నువ్వు ఖచ్చితంగా సంపాదించాలి. ఆత్మను సంపాదించాలి కాబట్టి మూడవ మాట చూద్దాం. మూడవ మాట, ఆత్మను రక్షించడానికి అంటే ఈ మాట చూసి మూడో మాటకి వెళ్దాం, మరొక మాటకి వెళ్దాం. అపోస్తలుడైన పౌలు గారండి ఆత్మను రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో చూస్తారు. ఒక మాట అమ్మా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సమయానికి మనం ముగించుకుందాం. బాగా అందరూ అలసిపోయి ఉన్నారు కనుక పనుల్లో పడి వెళ్ళిపోదాం తొందరగానే మన సమయానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనా, అది వాక్యం చెప్పైనా, సహాయం చేసైనా, వాక్యం చెప్పేవారి దగ్గరికి తీసుకుని వెళ్ళి చెప్పించైనా, అది ఏ విధము చేతనైనా సరే కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని అన్న. చూడండి, అందరికి ఏమైపోయాడు? అన్ని విధముల వాడైపోయాడండి. భక్తిహీనుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమంటే భక్తిహీనుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళకి దేవుడు స్వార్థ చెబుతాడండి. అంటే అసలు సూర్యుని తయారు చేసిన దేవుడో తెలుసా? గొప్పవాడు దేవుడు ఉన్నాడు అని చెబుతాడండి. బలహీనుల దగ్గరికి వెళ్ళి బలపరిచాడు ఎంతోమందిని ఆయన పౌలు గారు. అన్ని జనులకు స్వార్థికుడిగా దేవుడు ఆయన ఎంపిక చేశాడు పౌలు గారిని. బలహీనులకు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో, దేవుళ్ళ వారిని బలవంతులను చేయాలనే ఉద్దేశంతో ఏం చేశాడట? బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు నేను బలహీనుడిగా నైతిని, ఏ విధము చేతనైనా సరే కొందరిని రక్షింపాలి అని అందరికీ అన్ని విధముల వాడనైతిని అన్నాడు. చూసారా? వాడు బలహీనుడు, వాడి దగ్గరికి నేను పోను, వీడు బలహీనుడు, వాడి దగ్గరికి నేను వెళ్ళను. ఎలాంటి ఉండకూడదు. బలహీనులకు బలహీనుడుగా వెళ్ళాడట. వెళ్ళి పలకరిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు. ఎంతో మందిని మార్చేశాడండి పౌలు గారు. ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఆత్మను రక్షించే పని కొరకు పౌలు గారు పడినటువంటి ప్రయాస చాలా ఎక్కువగా రాయబడిందండి బైబిల్లో. ఏమండి? పౌలు గారు పడినటువంటి ప్రయాస చాలా ఎక్కువగా రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అంతా చదివితే 23 నుంచి ఎంతో ప్రయాసపడ్డాడండి. ఆషామాషి కాదు ఆత్మను రక్షించడం అంటే. ఒక ఆత్మను రక్షించడం అంటే ఆషామాషి కాదు, అది కష్టపడాలి. మరొక మాట చూద్దాం. చూడండి, యేసు ప్రభు గురించి కూడా ఒక మాట చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నారు, జాగ్రత్తగా చూద్దాం. దేవుడు ఏమి ఇచ్చాడంటే సంఘం కోసం తన స్వరక్తం. ఈయనైతే అసలు రక్తం ఇచ్చేశాడు. ఆత్మను రక్షించడం కొరకు యేసు ప్రభు చేసిన త్యాగం ఏంటో తెలుసా? స్వరక్తం. ఆయన స్వరక్తం ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా కాచేసాడండి ఆయన. ఎందుకోసం ఆయన ఆఖరి రక్త బొట్టు కాచింది? దేనికోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? బలహీనులను ఎలాగైనా సరే, పాపులను ఎలాగైనా సరే
రక్షించాలనే ఉద్దేశం ప్రభువుది. దానికోసం ఏం చేయాలనుకున్నాడంట? ఏం నిర్ణయానికి వెళ్ళిపోయాడు? పౌలు గారు ఏం నిర్ణయం తీసుకున్నాడు? నేను బలహీనుడిగానే వెళ్ళిపోతాను, వాళ్ళలాగే ఉంటాను, వాళ్ళతో కలిసి ఉంటాను, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళని ఎలాగైనా సరే దేవుళ్ళలోకి తీసుకొస్తానని ఒక టార్గెట్ చేసుకున్నాడు. అనేకులు దేవుని వైపుకు మళ్ళించాడు, అన్ని జనులకి. యేసు ప్రభు వారు ఏం నిర్ణయం తీసుకున్నారండి? ఆయన భూమి మీదకి వచ్చాడండి, పరలోకాన్ని విడిచి. నేను ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా. అదే కదా, ఆయన సంఘం కొరకు ఏం చేశాడట? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏమిచ్చి సంపాదించాడంటే? రక్తం ఇచ్చి సంపాదించాడు ఆత్మల్ని. అర్థమైంది? రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మనం చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నీ కాబట్టి ఆయన రక్తం ఇచ్చి సంపాదించినవే. ఎవరో సంఘం కోసం రక్తం ఇచ్చిన వాళ్ళు ఉండదు కదన్నా. రక్తం, నేను 5,000 ఇచ్చాను, నేను 10,000 ఇచ్చాను, లేకపోతే నేను 20,000 ఇచ్చాను, లేకపోతే నేను బంగారం ఇచ్చాను, నేను పలానా బాక్సులు ఇచ్చాను, నేను పలానా యాంప్లిఫైర్ ఇచ్చాను, ఈ చెప్పుకోవచ్చు. మనం ఇచ్చేది అదే రక్తం. రక్తం అండి, అది కూడా కాస్త ఉంచుకొని కాస్త ఇవ్వడం కాదంట. ఎంత ఇచ్చాడట? ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా, ఒక్క బొట్టు కూడా ఉంచుకోకుండా ఇచ్చేసాడు అక్కడ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని చూడండి. ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడండి ఆత్మల్ని. నువ్వేమిచ్చి సంపాదిస్తావు ఆత్మని? ఈరోజు మనం ఏమిచ్చి సంపాదించాలి? ఈరోజు దేవుని ఒక్కనైనా సంపాదించడానికి ప్రయత్నించి, కనీసం నీ ఇంట్లో వాళ్ళని సంపాదించడానికి ప్రయత్నిస్తున్నావా? సంపాదిస్తే ఏమి రావాలి కదా దేవుని మందిరానికి. నీ ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యారు? నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండాలి కదా నువ్వు సంపాదిస్తే. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అదేనండి. ఆయన రక్తం ఇచ్చి సంపాదించాడు మనల్ని. మరి మనం ఏమి ఇచ్చి సంపాదించాలి? చూస్తారు ఒకసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:16. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాం. ఇప్పుడు మన గురించి చెబుతున్నాండి. మనం ఏం చేయాలి? ఆయన రక్తంలో కరగబడిన మనము కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలట? మన ప్రాణములను పెద్ద బద్ధులమై ఉన్నాము అని చూడండి. యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు మనం బాగా గమనిస్తున్నాడు. ఆయన మన కోసం ఏం చేశాడట? ప్రాణం పెట్టాడండి. మరి మనం ఏం చేయాలి? మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు, మరి మనం ఏం చేయాలి? ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాము అని చూడండి. ఆత్మను రక్షించడానికి నువ్వు కూడా ప్రాణం పెట్టాల్సిందే. యేసు ప్రభువులాగా సిలువేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. యేసు ప్రభువులాగా కోడా దెబ్బలే కొట్టించుకోవాలని ఏం లేదు. అర్థమేంటంటే యేసు ప్రభువులాగా ముళ్ళ కిరీటం పెట్టించుకోమని కాదు ఆయన ఉద్దేశం. నీ కష్టాన్ని, నీ రక్తాన్ని, నీ చెమట రూపంలో నువ్వు కష్టాన్ని దారపోస్తావు అనుకోండి, ఏమంటుందని? నా కష్టం అంతా దారపోసి సంపాదించానంట. ఏమంటే చెమట గార్చి నీకు దేవుడు ఇచ్చినటువంటి బలాన్నంతా ఉపయోగించి సంపాదిస్తూ ఉంటావు. ఆ విధంగా నీ సంపాదన వలన నీ బిడ్డలకు ఉపయోగపడవచ్చు, లేక లోకంలో ఉన్న నీ సహోదరులు కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరినైనా సరే నువ్వు రక్షించడానికి నీ సంపాదనలు కొంత హెచ్చించి ఒక్కరినైనా రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మను రక్షించడానికి మాత్రమే, మిగతా కార్యక్రమాలకు కాదు. సంపాదించాల్సిన ఆత్మను సంపాదించాలంటే ఏం చేయాలట? అవసరమైతే నీ ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాము అన్నాడండి. ప్రాణమును పెట్టబద్ధులమై ఉన్నాం అన్నాడండి. ప్రాణాన్ని కూడా పెట్టాలంటాడు. ఆలోచించాలి. లేవనుకోండి మన దగ్గర ఏం చేయాలి? మరి లేవనుకోండి ఏం చేయాలి? చేసే అవకాశం వచ్చింది మనకి. దేవుని పని, సువార్త పని, ఆత్మను రక్షించే పని. నేను మళ్ళా చెబుతున్నాను, ఒక పాపిని రక్షించడం కొరకు నువ్వు ఖర్చు చేయాలి. అనవసరమైన వాటి అన్నిటికీ కాదు. కాబట్టి ఆత్మను రక్షించే పని కొరకు మాత్రం అది నీకు ఖచ్చితంగా రేపు లెక్కలో వచ్చిందండి.
పరలోకమందు మీ ధనమును కూర్చుకోండి అంటాడంటే ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దేవుని పని కొరకు, పార్టీ రక్షణ కొరకు నువ్వు ఎంతగా ఆలోచించి ఖర్చు పెడుతున్నావు. ప్రతి రూపాయి కూడా దేవుని దగ్గర లెక్క ఉంది. వ్యర్థంగా ఏం పోదండి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని అంటాడు కదండి. వ్యర్థం కాదు, వ్యర్థంగా పోదండి. ఆలోచించేద్దాం జాగ్రత్తగా. సహోదరుల కోసం మనం చేసే పనులు, మనం చేయాల్సిన పనులు, మనం సంపాదించుకోవాల్సింది ఏంటో ఈ రాత్రికాల సమయంలో మనం తెలుసుకున్నామండి. అంటే మంచి సంపాదన ఏంటమ్మా? అర్థమైందా? మంచి సంపాదన ఏంటో చెప్పండి. ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 7 మాటలు చెప్పుకున్నాం. మనం ఎక్కువ చెప్పుకోవాలి. 7 మాటలు. 7 మాటలు ఒకసారి చెప్పండి ఏంటో. 1, నీతిని సంపాదించుకోవాలి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికము, ఆత్మలను సంపాదించాలి. ఆత్మను సంపాదించిన యేసు ప్రభు వారిని మనం చూసాము. ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. ఆయన రక్తమే దారపోసాడు. ఆత్మను సంపాదించిన పౌలు గారిని కూడా మనం చూసాం. ఆయన కూడా అన్యజనుల మధ్యలోకి అన్యజనుడిగా వెళ్ళిపోయాడు. ఏమంటే బలహీన మధ్యకి బలహీనుడిగా మారిపోయాడట. అనేకులను రక్షించడానికి సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని సువార్తె ధ్యేయంగా పెట్టుకుని ఎంతో ప్రయాసపడ్డాడు ఆయన. ఈ మంచి సంపాదన సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నామో లేదనేది ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేసి మంచి నిర్ణయాన్ని తీసుకుందామండి. మంచి సంపాదన అనే అంశాన్ని మనం విన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని మాకు అందరికీ మీరు ఇచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మీ మాటలు విన్న మీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. విడిచిపెట్టేవారుగా మాత్రం ఉండగా మంచి సంపాదన ఏంటో తెలుసుకున్న మేము ఈ మంచి సంపాదన విషయంలో మేము ఎలా ఉన్నామో, వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నామో లేదో, వీటిని గురించి అసలు ఆలోచిస్తున్నామో లేదో కూడా తెలుసుకున్నటకు, గ్రహించుటకు మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరించారు. విన్న మేమంతా మీ పనిలో ఉండే భాగ్యాన్ని, మీ వాక్యానికి లోబడే భాగ్యాన్ని మాలో మాకందరికీ మీరు ప్రసాదించమని వేడుకుంటూ, ప్రత్యేకంగానైనా చేరుకుని వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్ళబోతూ ఉండగా మీ సహాయం అనుగ్రహించండి. మీ చిత్తమైతే మరొక తరుణంలో మేమందరం కూడా ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని గణపరిచి స్తుతించే భాగ్యమును మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. 17, 18 తారీఖుల్లో ఈ నెలలో